మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతదేహాన్ని ఛత్తీస్గఢ్ పోలీసులు అప్పగించకపోవడాన్ని ఆయన బంధువులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. చివరి చూపు చూసుకోవడానికి అవకాశం దక్కలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నంబాల స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లా జీయన్నపేటలో కేశవరావు చిత్రపటానికి నివాళులర్పిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవ్ ఎన్కౌంటర్ తర్వాత ఆ గ్రామంలో విషాద ఛాయలే తలుముకున్నాయి. అయితే ఇన్నేళ్ల తర్వాత, దశాబ్దాల తర్వాత మృతి చెందాడని తెలిసిన తర్వాత కూడా బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, గ్రామస్తులు కూడా ఆయన మృతదేహాన్ని కనీసం కల్లారా చూసి ఆయనకి నివాళులు అర్పిస్తాము, హిందూ సాంప్రదాయబద్ధంగా ఆయనకి ఏదైతే అంత్యక్రియలు జరుపుతామని అయితే ఆశించారు. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ఈ మృతదేహం ఎందుకు ఇవ్వలేదు? ఎంత పోరాటం చేశారు? మృతదేహాన్ని మేము రాలేదు, మాకు ఇవ్వలేదు అనేది మాకు చాలా బాధ కలిగించే విషయం. ఇప్పుడు ఈ సంఘటన తెలిసిన రోజు నుంచి మేము ఎంతో ఎదురు చూస్తూ కనీసం చివరి చూపు ఇన్ని సంవత్సరాలుగా మేము ఆయన చూడలేకపోయాం. ఇంత జరిగిన తర్వాత ఆయన చివరిసారిగా ఆఖరిసారిగా ఆయన మొహాన్ని ఒక్కసారి చూద్దామని, ఎందుకంటే మా నెక్స్ట్ జనరేషన్, మా కుటుంబంలో పిల్లలు ఎవరు ఆయన చూడలేదు. 40 సంవత్సరాలుగా ఆయన లేడు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా ఆయన చూడాలి, మేము చూసి మా ఇది లాస్ట్గా ఒక అంజలి కట్టించి ఆయనకి సంస్కరణలు చేసుకోవాలని కుటుంబం అంతా కూడా మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. కుటుంబమే కాదు, ఊరు కూడా అంత ఎదురు చూస్తున్నాం. అయినప్పటికీ మాకు ఈ అవకాశం రాలేదు. దానికోసం మేము ఎంతో పోరాటం చేసాం. మీకు అందరికీ తెలిసిన విషయమే. కోర్టుకి వెళ్ళాం, కోర్టు ఆర్డర్ పట్టుకుని అక్కడికి పంపించాం. కోర్టు ఆర్డర్ పట్టుకుని అక్కడికి పంపించిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ కాగితం లేదు, ఈ కాగితం ఇంకేదో అని చెప్తున్నారు. కానీ అవన్నీ వాస్తవం కాదు. అన్నీ కూడా మేము లీగల్గా అవసరమైన మ్యాటర్ అంతా కూడా పంపించాం. ఎందుకంటే అప్పుడు లాస్ట్ వాళ్ళు అడుగుతుంటే వీళ్ళు అడిగారనమాట, పోనీ మీకు ఏం కావాలో, మీ రిక్వైర్మెంట్ ఏంటో అన్నీ ఒక పేపర్ మీద రాసి ఇచ్చేయండి, అవన్నీ పట్టుకొచ్చేస్తామని అడిగారు. వాళ్ళు ఎంత వెర్బల్గానే అటు తిప్పడం ఇటు తిప్పడం, హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి హాస్పిటల్, ఇలాగా 4 రోజులుగా అక్కడే చెట్ల కింద నిలబడి తిరుగుతారు. మా ఒక్క కుటుంబమే కాదు, చనిపోయిన మిగతా 9 కుటుంబాల సభ్యులు కూడా అలాగే తిరుగుతున్నారట అక్కడ. చివరికి ఎంత ప్రయత్నం చేసినా ఎందుకు ఇవ్వలేదని అనుకుంటున్నారు అసలు మీ కుటుంబ సభ్యులు గారు? అది మాకు తెలియదు బాబు. మరి మేమే జన్మలోనే చేసిన పాపం అనుకోవాలి తప్పితే ఇంత అలాగా చనిపోయిన సవాళ్ళ మీద ఎవరికి కోపం ఉంటుంది? ఎవరికి ఉండదు అని మేము అనుకుంటున్నాం. దీనికి కారణం ఏంటనేది మా ఊహకు అందని విషయం, మేము చెప్పలేము ఆ విషయం. మరి భగవంతుడు ఈ పరిస్థితి ఎందుకు కల్పించాడో, కానీ వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి కల్పించకూడదు. ఎందుకు ఆయన అనాథ ప్రాంతంలాగా అక్కడ ఎందుకు సంస్కరణ చెయ్యాలి? ఆయనకి మేము ఇంతమంది కుటుంబ సభ్యులు ఇంత ఎదురు చూస్తుండగా అక్కడ ఎందుకు చేస్తామని చెప్పాలి? అక్కడ ఎందుకు చేయాలి? ఎవరు చేయమన్నారు? మేము 4 రోజుల నుంచి అక్కడ మా మరిది గారు అంటే వాళ్ళ కేశవరావు గారు చిన్న తమ్ముడు అక్కడ ఉండి ఫ్రీజర్ బాక్స్తో అంబులెన్స్ పట్టుకెళ్ళి 4 మనుషులను పట్టుకెళ్ళి అక్కడే చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న ఒక హ్యూమన్ రైట్స్ అడ్వకేట్ ఆవిడ కూడా వాళ్ళతో పాటు తిరుగుతూ ఎలాగైనా బాడీ ఇప్పించాలని అంటే మేము రిక్వెస్ట్ చేసాం. ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తే ఆవిడ కూడా తిరుగుతుంది. అంటే వీళ్ళకి వెళ్ళిన వాళ్ళకి భాష ఏమన్నా వీళ్ళు చేయలేరేమో, సరిగ్గా వాళ్ళు కన్వే చేయలేరేమో ఆ మ్యాటర్ అని. కానీ ఆవిడ 3-4 రోజు నుంచి ఆవిడ కూడా తిరుగుతుంది. అయినా బాడీ ఇవ్వకుండా మరి ఇంత ఎందుకు చేస్తున్నారో విషయం అనేది మాకు తెలియని విషయం. కనీసం మృతదేహాన్ని ఇంటికి ఇవ్వకపోవడం కూడా దారుణమైన పరిస్థితి అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సురేష్